ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, ప్రతిదినము అందిస్తున్నటువంటి రీతిగా ఈ దినము కూడా మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి నేను ముందుగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏం తిందుమో ఏం త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏం ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? పిల్లలు చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, మీరు దేని గురించి చింతపడుతున్నారు ఈరోజు? దేని గురించి బాధపడుతున్నారు ఈరోజు? నా పిల్లలకు సరైనటువంటి ఆహారం లేకుండా, నా పిల్లలకు సరైనటువంటి పోషణ అందించకుండా నా పిల్లల్ని నేను బాధ పెడుతున్నాను. నా గృహంలో సరైనటువంటి పోషణ లేదు, సరైనటువంటి వస్త్రం లేదు, సరైన తిండి లేదు, సరైనటువంటి ఏది కూడా నా జీవితంలో, నా కుటుంబం లేదని చెప్పి ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ఆయన అంటూ ఉన్నాడు, ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఆకాశ పక్షులను పోషిస్తున్న మాదిరిగా నేను మిమ్మల్ని కూడా పోషిస్తాను అంటున్నాను. వారికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు అనమాట. ప్రియులారా చూడండి ఇంకొక మాటను, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటున్నారు అనమాట. ప్రియులారా చూడండి, ఎవరు ఆలోచిస్తారు వీటి గురించి అంటే అన్యజనులు ఆలోచిస్తారు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని చెప్పేసి బాధతో మరి ఇవన్నిటి గురించి అన్యజనులు ఆలోచిస్తారు. కానీ మీరు నన్ను కలిగి ఉన్నారు కదా, నా మాటలు వింటున్నారు కదా, మందిరానికి వెళ్తున్నారు కదా, దినదినము నేను మిమ్మల్ని పోషిస్తున్నాను కదా, ఈరోజు కూడా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను మిమ్మల్ని పోషిస్తాను కదా, అన్ని జనుల వల్లే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, అన్ని జనుల వల్లే మీరు ఎందుకు విచారిస్తున్నారు అని చెప్పేసి ఆయన మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 145వ కీర్తన 15వ వచనం 16వ వచనం చదివినట్లయితే ఆయన అంటున్నాడు, చూడండి, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇస్తున్నావు. ప్రియులారా చూడండి, సర్వజీవుల యొక్క కన్నులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయంట. ఆయన అంటున్నాడు, తగిన కాలమందు వారికి నేను ఆహారం ఇస్తున్నాను అంటున్నాడు అనమాట. ప్రియులారా, ఈరోజు నువ్వే దేని గురించి చింతిస్తున్నావు? సరైనటువంటి పోషణ లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావా? సరైనటువంటి మరి వసతులు నా గృహంలో లేవని చెప్పి బాధపడుతూ ఉన్నావు? సరైన రీతిగా నా పిల్లలకు నేను భోజనం పెట్టుకోలేకపోతున్నానని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఆయన అంటూ ఉన్నాడు, సర్వజీవుల కన్నులు నా వైపు చూస్తున్నాయి కదా, నేనే వాటికి తగిన కాలమందు ఆహారం ఇస్తున్నాను అంటున్నాడు అనమాట. అంత మాత్రం కాకుండా నీవు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను కూడా తృప్తిపరుస్తున్నావు అంటున్నాడు అనమాట. ప్రియులారా చూడండి, ప్రతి ఒక్క ఆయన యొక్క గుప్పిలు విప్పి ప్రతి జీవికి కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? తృప్తిపరుస్తూ ఉన్నాడంట. ప్రియులారా చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత శ్రేష్టమైనటువంటి వాడు చూడండి. ఇంకా ఆయన అంటూ ఉన్నాడు, పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇస్తూ ఉన్నాడంట. బిడ్డలారా చూడండి, పశువులకు కూడా ఆయన గడ్డిని తయారు చేసి ఆయనకి వారి యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. పిల్లకాకులకు కూడా ఆకాశంలో ఎగిరేటువంటి కాకి పిల్లలకు కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఆహారం ఇస్తూ ఉన్నాడు అనమాట. చూడండి, ఆయన అంటున్నాడు, ఇంకా గుర్రములకు బలమునందు ఆయన సంతోషించుడు అంటున్నాడు అనమాట. చూడండి ప్రియులారా, ఆయన ఎంతగానో అరుచుచుండే పిల్లకాకులకును మరి పశువులకును ప్రతి జీవికిను కూడా ఆయన గుప్పిలు విప్పి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? వారి కోరికను తీరుస్తూ ఉన్నాడు. వారికి ఏం కావాలో అన్నీ కూడా అన్నీ ఇచ్చి వారిని తృప్తిపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తగిన కాలమందు ఆయన వారిని ఏం చేస్తూ ఉన్నాడంట? ఆహారంతో వారిని తృప్తిపరుస్తూ ఉన్నాడంట. బిడ్డలారా ప్రియులారా, ఈరోజు మీరు దేని బట్టి బాధపడుతున్నారు? దేని బట్టి మీరు చింతిస్తున్నారు? దేని బట్టి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఏ విషయాన్ని బట్టి గలిబిలు అవుతూ ఉంది నీ మనసు? ఏ విషయాన్ని బట్టి మరి తృప్తి లేని వాడిగా నువ్వు ఉంటూ ఉన్నావు ఈరోజు? ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు, దేని గురించి చింతపడద్దు, కానీ నా మీద నీ యొక్క భారం వెయ్యి అంటున్నాడు అనమాట. ఆకాశ పక్షులు నేను పోషిస్తున్నాను కదా, నిన్ను కూడా నేను పోషిస్తాను, నీ బిడ్డలను కూడా నేను పోషిస్తాను. ఏ సమయానికి ఏం కావాలో నాకు తెలుసు, తగిన సమయంలోనే నేను నీకన్నీ సమకూరుస్తాను అని చెప్పి ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, కాబట్టి దేని గురించి కూడా నువ్వు అధైర్యపడద్దు, దేని గురించి కూడా నువ్వు దిగులు పడద్దు, దేని గురించి కూడా నువ్వు అసమాధానంతో నువ్వు ఉండద్దు. బిడ్డలారా చూడండి, ఆయన అంటూ ఉన్నాడు,
ఆయన నీ సరిహద్దులకు సమాధానము కలుగచేయువాడు ఆయనే అంటున్నాడు అనమాట. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అంటున్నాడు అనమాట. మంచి ఆహారాన్ని పెట్టి మంచి గోధుమలతో ఆయన ఏం చేస్తాడంట, నిన్ను తృప్తిపరుస్తా అంటున్నాడు అనమాట. మంచి ఆహారాన్ని నీకు అందిస్తా అంటున్నాడు అనమాట. చూడండి, ఎవరు అండి మనకి ఇంత భరోసా ఇచ్చేది ఈ లోకంలోనే? ఈ రోజులలో తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, ఏ రక్త సంబంధులు కానీ, ఏ బంధువులు కానీ పట్టించుకునేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాం బిడ్డలారా. ఈరోజు నీ మీద ఆయన ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు బిడ్డలారా. ఆయన నీ మీద ఎంతగానో మరి ఇంట్రెస్ట్ కలిగి నీకు ఏం కావాలో ఆయన నీకు అన్ని కూడా సమకూరుస్తూ ఉన్నాడు బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యయాత్రలో ఉన్నప్పుడు తినటానికి ఆహారమును ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు, బండ నుండి నీళ్లను పుట్టించినటువంటి దేవుడు, పూరేళ్లను రప్పించినటువంటి దేవుడు బిడ్డలారా. పగులు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ వారు ముందు వెనక ఆయన ఉండి ఆయన ఎంతగా నడిపిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా గ్రద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను మోసుకొని వచ్చాను అంటున్నాడు అనమాట. ప్రియుల ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు బిడ్డలారా. ఈరోజు నీ మీద కూడా ఆయన శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. నీ బిడ్డలకు ఏం కావాలో అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా, నీ బిడ్డల గురించి చింతిస్తూ ఉన్నావు కదా, ఈరోజు నా గృహంలో అది లేదు ఇది లేదని చెప్పేసి ఒకవేళ బాధపడుతూ ఉన్నావు కదా, సరైనటువంటి పోషణ నా కుటుంబంలో లేదు, సరైన రీతిగా నా బిడ్డలు నేను పోషించుకోలేకపోతున్నాను, సరైన రీతిగా నా బిడ్డలకు నేను ఏం పెట్టుకోలేకపోతున్నాను, సరైన రీతిగా నా గృహంలో ఆహారం లేదు, సమృద్ధి లేదు, అన్ని కరువుతో ఉన్నాను, మరి బాధతో ఉన్నానని చెప్పేసి నీవు ఇబ్బంది పడుతూ ఉన్నావేమో బిడ్డలారా. ఆయన అంటూ ఉన్నాడు, అందరినీ కూడా నేను పోషిస్తున్నాను కదా, సర్వజీవి యొక్క కోరికను నేను తృప్తిపరుస్తున్నాను అంటున్నాడు అనమాట. సర్వజీవి యొక్క ఆకలిని తీరుస్తున్నాను అంటున్నాడు అనమాట. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా అంటున్నాడు అనమాట. అన్యజనుల వల్ల విచారించొద్దు అంటున్నాడు అనమాట. పిల్లరా, మీరు మరి ఇలాంటి ఆలోచనతో ఒకవేళ నీ మనసు చెదిరిపోయి మరి దేవుని మీద నిరీక్షణ లేనివాడిగా, దేవుని మీద విశ్వాసం లేనివాడిగా వాటి వైపు చూస్తూ, పరిస్థితుల వైపు చూస్తూ కురింగిపోతూ, నలిగిపోతూ, అధైర్యంతో ఉంటూ, దిగులుతో ఉంటూ, బాధతో ఉంటూ, కన్నీరు విడుస్తూ ఒకవేళ ఈ మాటలు వింటూ ఉన్నావేమో బిడ్డలారా. ఏ సమయానికి ఏం కావాలో ఆయనకు తెలుసు అనమాట. నీ అవసరాలన్నీ కూడా ఆయనకు తెలుసు. నువ్వు అడగక ముందుపే ఆయనకు తెలుసు. నీకు ఏం కావాలో ఆయనకు ముందుగానే తెలుసు అనమాట. కనుక బిడ్డలారా, దేని గురించి అధైర్యపడకూడదు, దేవుని వైపు చూడు. ప్రతి ఒక్క జీవి కోరికని ఎలా తీరుస్తూ ఉన్నాడు. నీ యొక్క అవసరతలన్నీ కూడా ఆయన తీర్చువాడు, నిన్ను తృప్తిపరిచేవాడు. ఎలా తృప్తిపరుస్తాడో తెలుసా? మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తా అంటున్నాడు అనమాట బిడ్డలారా. కనుక దేని గురించి చింతపడకుండా, అధైర్యంగా ఉండకుండా దేవుని మీద నిరీక్షణ ఉంచు. దేవుడే నీ కుటుంబాన్ని పోషించేవాడు, దేవుడే నిన్ను పట్టించుకునేవాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవానికి వందనాలు. ఈరోజు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభా, అయ్యా కుటుంబంలో సరైన పోషణ లేక ప్రభా, కుటుంబంలో సరైనటువంటి వసతులు లేక ప్రభా, అయ్యా ఆర్థికంగా నాయన చితికిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ప్రభా, తినటానికి తిండి లేని వారుగా, ఉండటానికి నివాసం లేని వారుగా ప్రభా, సరైనటువంటి గృహం లేని వారుగా ప్రభా, ఫైనాన్షియల్గా నాయన చితికిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ప్రభా, బిడ్డలకు సరైన రీతిలో నాయన ఆహారం అందించలేని వారుగా, బిడ్డలు సరైన రీతిలో చదివించుకోలేని వారుగా ప్రభా, బిడ్డలు సరైన రీతిలో పోషించుకోలేని వారుగా ఉంటూ ప్రభా, ఎన్నో ఇబ్బందులతో ఉంటూ ప్రభా, బరువెక్కిన మనసుతో ప్రభా, గుండె ధైర్యం లేని వారుగా ప్రభా, అధైర్యంగా ఉంటూ ప్రభా, అయ్యా నాయన మనసు నాయన చెదిరిపోయినటువంటి వారిగా ఉంటూ ప్రభా, భారముతో ఉంటూ ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభా, నీ బిడ్డలకు ఏం కావాలని తెలుసు ప్రభా, వారి అవసరతలు, వారి అక్కలని నీ మహిమలో తీర్చమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా ఆకాశ పక్షులు పోషిస్తున్న మాదిరిగా నీ బిడ్డల కుటుంబాన్ని మీరు పోషించమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా నాయన నీకు వందనాలు. అన్యజనుల వల్ల విచారించొద్దు అంటున్నావు ప్రభా. అయ్యా నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడే వారుగా ఉండటానికి సహాయం చేయడు ప్రభా. అయ్యా పశువులకు నాయన పిల్లకాకులకు ఎలా ఆహారం ఇచ్చి పోషిస్తున్నావు ప్రభా. నీ బిడ్డలకు ఏం కావాలో నీకు తెలుసు ప్రభా. సర్వమును నాయన కలుగ చేసిన దేవుడు ప్రభా. ప్రతి జీవి కోరికను మీరు తీరుస్తున్నావు ప్రభా. ఈరోజు ఎవరు కొరతతో ఉన్నారో ప్రభా, ఏ కుటుంబంలో ఏ కొరత ఉన్నదో ప్రభా, ఏ సమస్యలో ఉన్నారు ప్రభా, ఏ బలహీనతలో ఉన్నారు ప్రభా, వారి కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే వారు ప్రయాణిస్తున్నారు ప్రభా, అటన్నిటి నుండి విడిపించమని వేడుకుంటున్నాను. సర్వ సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఏ లోటు లేకుండా మీరు వారిని పోషించమని వేడుకుంటున్నాను ప్రభా. బిడ్డల విషయంలో నాయన, కుటుంబ విషయంలో ప్రభా, ప్రతి భారము నాయన మీరు భరించమని వేడుకుంటున్నాను. అయ్యా నీ చింత యావత్తు నాయన, వారి చింత యావత్తు నీ మీద వేయడన్నావు ప్రభా. మీరే భరించేవాడు, మా చింతలన్నీ తీర్చేవాడు ప్రభా, ప్రతి సమస్య నుండి విడిపించేవాడు ప్రభా.
ప్రతి బిడ్డను కూడా బలపరచండి, దీవించండి. ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మీరు పోషిస్తావని నమ్మకం, విశ్వాసం వారికి కలుగచేయమని వేడుకొంచున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. మహిమతో, కృపతో, బలంతో నింపి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు మీకు మేలుకరంగా, ప్రయోజనకరంగా, శ్రేయస్కరంగా ఉన్నట్లయితే, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి. వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.